నేడు వైఎస్ఆర్ గారి 75వ జయంతి ఇడుపులపాయలో జరగడం జరిగింది సార్. జయంతి వేడుకలు చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే నివాళులు అర్పించి ఉన్నారు ప్రముఖులు. అందులో వైఎస్ జగన్ గారు, అలాగే విజయమ్మ గారు చాలా చాలా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఆవిడ డెఫినెట్ గా దేవుడి యందు భయభక్తులు గనక ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప ఉంటుంది అన్న యాంగిల్లో ఆ టోన్ లో మాట్లాడి ఉన్నారు. అయితే ఎలా జరిగాయని అనుకోవచ్చు సార్ ఈ జయంతి ఉత్సవాలు? ఇది అసలు యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75 అంటే ఆల్మోస్ట్ సిల్వర్ జూబ్లీ ఇయర్ అని చెప్పొచ్చు. దీన్ని చాలా వైభవంగా జరిపిద్దామని అనుకున్నారు మొదట్లో. అయితే ఎవరు జరిపిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని జరిపించాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వైఎస్ఆర్సీపీ జరిపించేటువంటి వైభవం వాళ్ళు లేదు. ఇలా ఉంటుండగా విజయమ్మ మాటల మీద, విజయమ్మ మాటలకి కూడా క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే నువ్వు అటు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రార్థించావు బైబిల్ పట్టుకొని, ఇటు శర్మల గురించి కూడా ప్రార్థించావు. అంటే ఎవరిని గెలిపించమని, ఇద్దరిని గెలిపించమని చెప్పావు. చివరిలో శర్మలకే ఓటేయమని చెప్పావు. ఎప్పుడైతే మాట బైబిల్ పట్టుకొని కూడా మాట మారిస్తే మన భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేయిస్తారు? ఈ మాట మార్చొచ్చు, దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలా బైబిల్ పట్టుకొని ఇన్ని అబద్ధాలు విజయం మారుతుంటే ఆ మాటకి ఇంకా అది సత్యవాక్య ఎలాగవుతుంది, అసత్యవాక్య అవుతుంది అన్నమాట. కనుక ఈసారి అదొక పెద్ద రాజకీయ నిలయం అయిపోయిందమ్మా. ఇక శర్మల మీద కొంతమంది తిరగబడ్డారు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం కూటమిలో ఎందుకు వాళ్ళతో చనువుగా ఉంటున్నావు? అది మన పార్టీకి ఒక బ్యాడ్ నేమ్ తెస్తుంది కాదని కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు. అలా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వెలువేయబడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి అంటే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరూ రాలేదు. జగన్మోహన్ రెడ్డి తాలూకు కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ రాలేదు. అక్కడ గొప్ప ఒక మంచి మెలో డ్రామా ఏంటంటే ఒక్కసారి షర్మిల విజయమ్మని చూసి దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ కొడుకుతో వచ్చిందని. ఆ కొడుకు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా విజయమ్మని తీసుకోలేదు. పూజ చేశాడు, ఎక్కడ క్రిస్టియన్స్ ప్రార్థనలు చేస్తే విన్నాడు. వెళ్ళిపోతుంటే బాబు అని పిలిచింది మాట. బాబు అని పిలిస్తే మీరు నమ్మరు, ఇలా అంటే ఏడ్చేస్తుంది, కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. పాప ఆడబిడ్డ కదా. ఇలా పట్టుకుని ఇంకా ఏదో చెప్పబోతుంది, ఇంకా సంథింగ్ ఏదో షీ వాంటెడ్ టు టెల్, కానీ వదిలేసి తర్వాత ఏమో బామ్మది అంటే విజయమ్మ తమ్ముడు రవీందర్ రెడ్డి వచ్చి ఓదారుస్తుంటే ఓదార్చడం కూడా ఏడుపు ఆపేంతవరకు లేడు. ఇలాగన్నాడు, బొద్దుమే చేసి ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. నిజంగా మనకి సినిమా డ్రామాటిక్గా అనిపించింది అన్నమాట. ఒక్కదాయి ఇటు కూతురు వెళ్ళిపోయింది, అటు కొడుకు వెళ్ళిపోయాడు. ఒక్కదాయి అలా ఏడుస్తుంది అన్నమాట, ఉక్కిరి బిక్కిరే ఏడుస్తుంది. ఇదా ఆయన ఆత్మ శాంతిస్తుందమ్మా? ఇదా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే నివాళి? కూతురు రాజకీయంగా ఆలోచించి, కొడుకు రాజకీయంగా ఆలోచించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా ప్రాణ సమానులైనటువంటి ఆత్మీయులందరూ రాకుండా 75వ జయంతి ఎలా జరుపుకుంటాడనే బాధ ఉంటుంది కదా. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అనిపించుకున్న కేవీపీ రామచంద్రరావు రాలేదు. కాంగ్రెస్ పార్టీ నా బుద్ధిలో ప్రాణం ఉన్నంత వరకు వేడును అనేటువంటి మన తులసి రెడ్డి రాలేదు. తర్వాత రఘురామయ్య ఏదో పేరు ఉంటుంది ఆయన. అంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. అదే బాధ. తను ఒక్కదే మిగిలిపోయింది. ఇంతకీ ఏమని ప్రార్థిస్తారు? ఆంధ్రదేశాన్ని కొల్లగొట్టమని ప్రార్థిస్తారా? అసలు ఏమీ లేని వాడికి లక్షల కోట్ల రూపాయలు ఇంకా కావాలి, ఇంకా ప్రజల్ని నాశనం చేయమని ప్రార్థిస్తారా? ఓ వైఎస్ఆర్ తాలూకు ఆశయాలు కానీ ఆకాంక్ష కానీ మనసులో ఉంటే అవి నెరవేరుస్తామని ప్రార్థిస్తారా? ఏదైనా నెరవేరిస్తే ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయినాడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ స్థితికి వచ్చారంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారి తాలూకు దేవుళ్ళు ఉంటే ఎంత అతపాతాలకి తొక్కేరు కదా. అంటే నువ్వు స్వయంకృతాపరాధం. నీ సంకల్పం మంచిది కాదమ్మా. సంకల్ప సిద్ధి అంటే మనసులో ఏం కోరుకుంటారో అది నెరవేరుతుంది. సంకల్ప సిద్ధి ఉంటే నీ మనసులో ఇంకెక్కడెక్కడ స్థలం మిగిలిపోయింది, ఎక్కడెక్కడ ఇవాళ చూశాను నేను. ఎవరో నాకు అఫీషియల్గా చెప్పారన్నమాట. ఇక్కడ
హైదరాబాద్లో విజయసాయి రెడ్డికి 3,000 ఎకరాలు ఉన్నాయటమ్మా. 3,000 ఎకరాలు హైదరాబాద్ లో హైదరాబాద్. స్థలం ఎక్కడ ఉంది సార్ అసలు? చూడండి మరి ఉన్నాయట. మరి ఒక ఆఫ్టర్ నీకు నెంబర్ 2గా ఉన్నోడికి 3,000 ఎకరాలు ఉంటే నెంబర్ 1కి ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి? ఈ స్టాటిస్టికల్ డాటా నీకు చెప్తుంది కరెక్ట్. ఇందులో చాలా విశ్వసనీయ సమాచారం చెప్తున్నాడు అన్నమాట. అంటే మీరు ఎలా ముందు 24 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టేశావు నువ్వు. దానికి ఏం పేరు పెట్టావు? ప్రభుత్వ కార్యాలయం అని పేరు పెట్టావు, వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యాలయం. మరి ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాటికి నువ్వు ఎన్ని కోట్లు నువ్వు శాంక్షన్ చేశావు, ఎన్ని కోట్లు ప్రజాధనం నువ్వు దోచుకున్నావు? నీలాంటి వాడికి రాజశేఖర రెడ్డి గారి దేవన్లు ఉంటాయా? అది ఆలోచించుకోవాలి. ఇంత డబ్బు ప్రజలు తినవలసిన డబ్బు నేను తినేసానే, నన్ను ఇంకా తొక్కేస్తాడు ఎవరైనా సరే. వాళ్ళు సత్యవాకు పరిపాలకులు కదా. స్వర్గంలో ఉన్నోళ్ళు మంచినే సేకరిస్తారు కానీ ఇలాంటి కుట్రల్ని కుతంత్రాల్ని సేకరించరు. మనమే ఎంత తెలివితే అన్ని శక్తులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కసారి సంకల్పం చేసుకుంటే ఇక్కడ పూర్తిగా అట్ట ఫ్లాప్ అయిపోతాడు అన్నమాట, పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని గ్రహించి ఇక ముందైనా తనలో పశ్చాత్తాపం కలిగి మంచిగా నడుచుకుంటే బాగుంటుంది. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు. నెక్స్ట్ టైంకి పుంజుకోరు అని అంటున్నారా? కష్టం, పుంజుకోవడం కష్టం. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారమ్మా బయటికి. పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వేరే వరుసగా ఒక 3 నెలలు జరగకముందు అరెస్టులు ఉన్నాయి. అక్కడ రోజు అరెస్టులు ఉన్నాయంటున్నారా? 3 నెలలు జరగకముందే ఎందుకు? ఎన్నో రోజులు అవసరం లేదు. వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. అయితే డాక్యుమెంటల్ విట్నెస్ కావాలి. ఆ డాక్యుమెంటల్ విట్నెస్ ప్రూవ్ అయిపోతే వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే ఆయన మీద హత్యలు ఉన్నాయి, పిన్నెల మీద. డాక్యుమెంటల్ విట్నెస్ చూసావా అన్నారు, చూపిస్తారు. రోజా మీద ఏమో ఎన్నో ఉన్నాయి కేసులు. ఈ 3,000 కోట్ల రూపాయలకి సమాధానం చెప్పాలి కదా. నువ్వు అఫిడవిట్లో ఎంత పెట్టావు, నీకున్నటువంటి ప్రాపర్టీ ఏంటి, నీకున్న కార్లు ఏంటి, నీకున్న విల్లాలు ఏంటి, 3 ప్రైమ్ సిటీస్లో నీకున్న ప్యాలెస్లు ఏమిటి అడుగుతా. ఎక్కడి నుంచి తెచ్చావు, ఎంత కట్టావు ట్యాక్స్ అని చెప్పి దాని సమాధానం చెప్పుకుంటుంటుంది. సమాధానం చెప్పుకునే అవకాశం ఎవరికి ఉండదు. ఎగ్జాజరేషన్ కదా. అంటే వాళ్ళు ఇంత తొందరగా దాన్ని ఏమంటారు, చేతులు ఇచ్చేస్తారు, వీళ్ళకి ఓటమి వస్తుందని ఎవరు అనుకోలేదు. అందువల్ల లేకపోతే జాగ్రత్త పడేవారు. అందుకు సరిగ్గా దొరికిపోయారు అన్నమాట వీళ్ళందరూ. అందరూ దొరికిపోయారు. ఇందులో ఒకరు మినహాయింపు లేదు. ఒకరిని వైఎస్ఆర్ పార్టీలో ఈ నోరు పెద్ద చేసుకొని మాట్లాడే వాళ్ళందరూ కూడా కంప్లీట్గా దొరికిపోయారు అన్నమాట. మనకు సామెత ఉంది, ఏంటంటారంటే మనకు సామెత ఉంది, మామూలుగా దచ్చిన ఆకులే ఎగిరి దచ్చిన ఆకులే అని. వీళ్ళు ఎంత నోరు పెట్టుకున్నప్పుడు కూడా అంతేగా, అదే ఎమ్మెల్యేలు కదా, నోరు వేసుకొని పడిపోయారు. ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు కదా, ప్రజల్లో ఎంత హీనంగా ఉన్నారు. గుడివాడలో కొడాలా నోడిపోవడమా? కడప టోటల్ స్వీప్, తూర్పు వెస్ట్ గోదావరి టోటల్ స్వీప్, మొత్తం అంతా స్వీప్ చేశారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ఇన్ఛార్జి. కొన్ని ఇన్ఛార్జి అండి పాపానికి కనీసం బొత్స సత్యనారాయణ గెలిపించుకున్నాడా? ఆయన కూడా పర్వతం లాంటి మనిషి ఆయన. ఆయన ఎంత అంటే ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ 2 అనిపించుకునే వ్యక్తి. మరి ఆయన కూడా ఓడిపోయాడంటే అందువల్ల మీరు చేసుకుంది మీకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.